డియరెస్ట్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ డూయింగ్? అప్పా ఖబర్. ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ టాపిక్ కి హృదయపూర్వక స్వాగతం. ప్రతి మంచి పుస్తకానికి ఒక ప్రధాన అంశం, ఒక ప్రధాన దృష్టి, ఒక ప్రధాన విషయం లేదా ఆ పుస్తకం చేత చెప్పబడే నైతిక బోధ ఉంటుంది. అలాగే బైబిల్ యొక్క ప్రధాన అంశం ఒకటే, యేసుక్రీస్తు మరియు ఆయన మహిమ. బైబిల్ గ్రంథం అంతట్లో యేసుక్రీస్తును కనుగొంటాము. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం మరియు 44వ వచనం. డియరెస్ట్ ఫ్రెండ్స్, friendly reminder, please subscribe our channel. Okay, let us start. ఆదికాండము. స్త్రీ సంతానంగా ఆయన మనకు కనబడతాడు. రెఫరెన్స్లన్నీ స్క్రీన్ పైన ఇవ్వబడ్డాయి, జాగ్రత్తగా గమనించగలరు. నిర్గమకాండంలో పస్కా గొర్రెపిల్లగా, లేవియాకాండంలో బలియాగంగా, సంఖ్యాకాండంలో ఇత్తడి సర్పంగా, ద్వితీయోపదేశకాండంలో మోషే వంటి ప్రవక్తగా, యెహోషువ గ్రంథంలో దేవుని సైన్యాధిపతిగా, న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవా దూతగా, రూతు గ్రంథంలో విడిపించు సమీప బంధువుగా, మొదటి సమూయేలు గ్రంథంలో ఆశ్రయ దుర్గముగా, రెండవ సమూయేలు గ్రంథంలో దావీదు సంతానముగా, మొదటి రాజుల గ్రంథంలో యెహోవా జ్ఞానముగా, రెండవ రాజుల గ్రంథంలో యెహోవా దూతగా, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో శాశ్వతమైన రాజుగా, రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో యెహోవా కనుదృష్టిగా, ఎజ్రా గ్రంథంలో మందిరమును పునరుద్ధరించువాడుగా, నెహెమ్య గ్రంథంలో ఏకైక సృష్టికర్తగా, ఎస్తేరు గ్రంథంలో మనకు ఉత్తరవాది మరియు యోబు గ్రంథంలో మన విమోచకుడుగా, కీర్తనల గ్రంథంలో మన కాపరిగా, సామెతల గ్రంథంలో ఆలోచనకర్తగా, ప్రసంగి గ్రంథంలో తీర్చువాడుగా, పరమగీతంలో వరుడుగా, ఎస్ఏ గ్రంథంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రిగా, ఇర్మియా గ్రంథంలో యెహోవా మనకు నీతి అను పేరు గలవాడుగా, విలాపవాక్యం గ్రంథంలో తన్ను కొట్టువారి వైపు తన చెంపను తిప్పువాడుగా, ఎజ్కేల్ గ్రంథంలో నిజమైన కాపరిగా, దానియేలు గ్రంథంలో మెస్సయ్య అధిపతిగా, హోషేయ గ్రంథంలో విమోచన క్రయాధనంగా, యోవేలు గ్రంథంలో యెహోవా దినమందు తీర్పు తీర్చువాడుగా, ఆమోసు గ్రంథంలో సైన్యములకు అధిపతిగా, ఉపాధ్యాయ గ్రంథంలో క్రియలను బట్టి తీర్పు తీర్చువాడుగా, యోనా గ్రంథంలో అత్యంత కృపగలవాడుగా, మీకా గ్రంథంలో శాశ్వతమైన రాజుగా, నహూము గ్రంథంలో ప్రకారం చేయవాడుగా, హబాకు గ్రంథంలో నీతిమంతుడైన దేవుడుగా, జెఫన్యా గ్రంథంలో యెహోవా ఉగ్రతగా, హగ్గయి గ్రంథంలో అన్యజనులను కదిలించువాడుగా, జకర్య గ్రంథంలో హతము చేయబడిన కాపరిగా, మలాకి గ్రంథంలో నీతి సూర్యుడుగా. డియరెస్ట్ ఫ్రెండ్స్, యోబు గ్రంథంలో మనం చూసాం మన విమోచకుడుగా, హోషేయ గ్రంథంలో మన విమోచన క్రయాధనంగా, పాపం యొక్క జీతం మరణం, అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం చేసిన ప్రతి వాడు మరణించాలి. పాపం చేసి మరణించిన వారందరూ క్రీస్తు యొక్క ధవల సింహాసనమందు తీర్పు తీర్చబడి నిత్యాగ్నిగుండంలో పడవేయబడాలి. దాని నుండి సర్వమానవాళ్ళందరిని విడిపించడానికి ఆయన మనకు విమోచకుడుగా ఉన్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తమునే మన కొరకు విమోచన క్రయాధనంగా ఆయన చెల్లించాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతా ఉన్నావో అప్పుడు నీకు నిత్య జీవితం అనుగ్రహింపబడతా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ you all. Forget not to subscribe.